కాళేశ్వరం కట్టింది, ఇప్పుడు కూలిందనేసరికే నోయేశ్వరరావు. ఇప్పుడు నాకు తెలియదు, కాళేశ్వరం నేను కాదు. ఇచ్చినామండి, ఇంజనీర్లకు ఇచ్చినాం డిజైన్లు ఇవ్వమని. ఆ ఇంజనీర్ ఎవరో బయటికి రావాలి కదా, తీసిన ఆయన. ఎవరి కింది నుంచి మేడిగడ్డ నుంచి సుందిల్లా అన్నారం పైకి తీసుకురా వచ్చి మళ్ళీ శ్రీపాదెల్లంపల్లినే కదా. శ్రీపాదెల్లంపల్లి ఎవరు కట్టిండ్రు? మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టింది 20 TMCతో. ఎన్ రూట్లో ఉన్న 2 TMC 1 TMC అన్నీ కూడా రంగనాయక సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, మల్లన సాగర్ కావచ్చు. మల్లన సాగర్ అయితే భూమి మీద అతి ఎత్తైన ప్రాంతంలో ఒక నేల మీద కట్టిన ప్రాజెక్టు 50 TMCలు. ఇలా కొండపోచమ్మ 15 TMCలకు వాళ్ళు ప్రతిపాదిత చేస్తే 2 TMCలు పెట్టంగానే కిందికి కుంగుతున్నది. దాంట్లో నిర్వాసితుల సంగతి ఏంది, 1000 ఎకరాల భూములు కోల్పోయిన వాళ్ళ సంగతి ఏంది? ఇది కాదు ఆర్థిక నష్టం. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 2013 తెస్తే దానికి భిన్నంగా మళ్ళీ ఆయన 2017 తెచ్చిండు, ఇంకేదో 123 తెచ్చిండు. ఇష్టం వచ్చినట్టుగా భూములను గుంజుకున్నారు. గుంజుకోవడం అంటే ఒక రకంగా రౌడీలు దందా చేసినట్టుగా, ల్యాండ్ గ్రాబర్స్ కాక గుంజుకున్నట్టుగా. ఆ ఏటిగడ్డ కృష్ణాపూర్ ఆ ప్రాంతంలో మీరు పోయి అడిగితే ఇప్పుడు 10 లక్షలు, ఎవరు మీ మధ్యన మిత్రుడు గాలిరెడ్డి అని మిత్రుడు వచ్చిండు, 10 లక్షలకు 5 లక్షల రూపాయలకు కూడా ఎకరం తీసుకున్నారు. ఇట్లా 10 లక్షలకే 5 లక్షల కాడ ఎకరం ఇవ్వండి. ఇలా అదే గజ్వేల్ ప్రాంతంలో నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో పోరాడిన వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రు. జైల్లో పెట్టుడే కాకుండా వాళ్ళకు కాలనీ చెర్ల బఫర్ జోన్లు కట్టించిన చరిత్ర కేసీఆర్. ఇట్లాంటి అరాచకాలు, ఇలాంటి విధ్వంసాలు చేసి మళ్ళా నేనే వస్తా, 1000 కోట్లు ప్రజలే దోచుకొని మళ్ళీ నేనే వచ్చి ఎవడైనా మాట్లాడితే వాడిని జైల్లో పెడతా అని చెప్పి చేసిన అకృత్యాలకు కాళేశ్వరం వేదిక కాదా? కాళేశ్వరంలో మీరు సంపాదించిన దొంగ డబ్బు కాదా? ఇలా ఏ విధంగా మీరు నైతికంగా చెప్పుకుంటారు? కాళేశ్వరం మేము మంచి ప్రాజెక్ట్ అని చెప్పి ఒక్క చుక్క నీళ్లు రావట్లేదు కదా కాళేశ్వరం నుంచి. ఇలా చుక్క నీళ్లు రాని కాళేశ్వరము ఎట్లా తెలంగాణ వరప్రదాయన అయిందని చెప్పి ఆ రోజు కేసీఆర్ చెప్పుకున్నాడు. కాబట్టే ఇలా కమిషన్కు ధమ్కి ఇచ్చే విధంగా, కమిషన్ను మీరు చేసే విచారణ మీరు చెయ్యకండి అని ఒక ధమ్కి ఇచ్చే విధంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఇలా పవర్ కమిషన్కి సంబంధించిన అంశంలో వారు నరసింహారెడ్డి గారు సమాచారం డిస్క్లోజ్ చేయడం వల్ల సుప్రీంకోర్టు వాళ్ళు బంధించింది తప్పితే ఇక్కడ ఘోష్ గారు అలాంటివి ఏం చేస్తలేరు కదా. కాబట్టి ఇది ఒక పారదర్శకతతో కూడిన సమగ్రమైన విచారణ జరుగుతున్నది. ఏదైనా ఇంకేమండి మీరు ఈ ఫార్ములా రేస్ ఏం చేసిరండి, కేటీఆర్ లోపల పెట్టినరా? వాళ్ళ క్యాబినెట్లో వీళ్ళు 3 అన్ని ఎలిజిబిలిటీలు ఉన్నాయి, వాళ్ళు జైలుకు పోవడానికి అన్ని ఎలిజిబిలిటీలతో ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీనో కాంగ్రెస్ ప్రభుత్వమో కాదు కదా వాళ్ళను